ఇప్పుడే నీ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇవాళ డాక్టర్ల మీద, ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ మీద ఎవరికైనా ప్రేమ ఉందా? తప్పక గతి లేక వెళ్తున్నాం. ఇది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్. అంటే నాకు డౌట్ సార్, మెడికల్ కాలేజీలో ఇప్పుడు పీపీపీ విధానం అంటే అది కార్పొరేట్ కాదా? అంటే ముందు దానికి అర్థం తెలుసుకోండి అని లోకేష్ గారు కూడా మాట్లాడారు దీని గురించి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అంటే అందులో కూడా ఏమన్నా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుందా? వీళ్ళ మోసానికి బెదిరింపు, దబాయింపు ఎప్పుడు కూడా ఒక లెక్క అండి. దబాయించేస్తారు. ఇప్పుడు ఇదివరకు విజయ డైరీ మా కాలేజీ ఎదురుగుండానే ఉండేది, సైదాపురం కాలేజీ ఎదురుగుండా. ఓ పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, అది సహకార రంగ సంస్థ. ప్రైవేట్ చేసాం. ఇప్పుడు ప్రైవేట్ డైరీల భూములు, డైరీలకు సంబంధించిన భూములు కానీ డైరీలకు సంబంధించినప్పుడు పీపీపీ కింద అట్లాగే ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి ఇవన్నీ? దూలిపాళి నరేందర్ది ఏంటి, లేకపోతే విజయ డైరీ ఎవరి చేతిలో, విశాఖ డైరీ ఎవరి చేతిలో ఉంది? ప్రజలకు ఏమైనా సంబంధం ఉంది అందులో? అంటే ప్రజలకు పాలు అమ్ముతున్నాం కదా, ప్రజల దగ్గర నుంచి పాలు తీసుకున్నాం, అంత ముందు చేశారుగా. కానీ వీళ్ళ ఆస్తులు ఎక్కడికి పోయినాయి? ఈ ఆస్తులు ఎవరి చేతికి పోయినాయి? ఎవరు కోటీశ్వర్లు అయ్యారు అకస్మాత్తుగా? ఎవరి ఆస్తులు పోయినాయి? ప్రజల ఆస్తులే. అది కూడా పీపీపీనే. అదేమంటే అది నడుస్తుంది, అంత ముందు నడిచిందిగా. ఏం రోగం ఇవాళ? ఇప్పుడు నందిని అని చెప్పి మనం వెళ్ళి ఎగబడి కొంటున్నాం చూడండి కర్ణాటక. మరి ప్రభుత్వ రంగ సంస్థ అక్కడ ఎందుకు నడిచింది? ఎక్కడ ఎందుకు నడవాలా? ఎవరు దీనికి జవాబుదారీ?